సొగసు నీదే అలలలలుగా ఎగిరి కురులు నీవే చక 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 సాగి నడుము నీదే అరవిరిసిన చిరుదరహాసం నిండైన ఆత్మవిశ్వాసం నీలోన నింపడం కోసం రూపురేఖ తీర్చిదిద్దు హాయ్, ఏంజల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రామ్కి ఇదే మా స్వాగతం. మీరు ప్రతి వారంలాగే ఈరోజు కూడా ఎదురు చూస్తున్నారని తెలుసు, అందుకే మీ ముందుకు వచ్చేసామండి. మరి ఈరోజు కూడా ఎంతోమంది తమ హెయిర్ స్కిన్ అండ్ బాడీకి సంబంధించిన సమస్యలతో మనతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సమస్యలకి యుఎస్లో కాస్మెటాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ రాధికా రెడ్డి గారు సమాధానాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. మరి ఆవిడ వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారో చూద్దాం పదండి. హలో రాధిక గారు. హాయ్. ఎవ్రీ వీక్ లాగా ఈరోజు కూడా చాలా మంది సమస్యలతో నేను మీ ముందుకు వచ్చానండి. వాళ్ళందరికీ మీ సొల్యూషన్స్ కావాలి, చెప్తామండి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. డాక్టర్ రాధిక గారు నమస్తే. నా పేరు నందిని అండి, 22 years. నేను డిగ్రీ చేస్తున్నాను. హెయిర్ ఫాలింగ్ చాలా ఉందండి నాకు. ఫస్ట్లో హెయిర్ చాలా థిక్గా ఉండేది, పోను హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైపోయి థిన్ అయిపోయింది బాగా. ఆ హెయిర్ ఫాల్ తగ్గుతుందా తగ్గదా, మళ్ళీ నాకు హెయిర్ వస్తుందా రాదా, దాన్ని తగ్గడానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా, మందుల ద్వారా వాడడం ద్వారా ఏమైనా తగ్గుతుందా? చిన్న ఏజే కాబట్టి తప్పనిసరిగా మీకున్న హెయిర్ ఫాలింగ్ని స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ లాస్ అయిన హెయిర్ని రీగ్రోత్ అయ్యేటట్టు కూడా చేసుకోవచ్చండి. అయితే అంతకుముందే మీకు అసలు హెయిర్ ఫాల్ అవడానికి రీజన్ ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు తప్పనిసరిగా ట్రైకో అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు రీజన్ తెలుసుకున్న తర్వాత హెయిర్ కేర్ థెరపీ ద్వారా మీకున్న ఈ ఫాలింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. యూజువల్గా హెయిర్ కేర్ థెరపీలో మీకు హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు రూట్ని స్టిమ్యులేట్ చేసుకోవటం, తర్వాత మీకు ఆల్రెడీ డాండ్రఫ్ కూడా ఉందంటున్నారు కాబట్టి డాండ్రఫ్ కూడా ఇంప్యూరిటీ క్లీన్ చేసుకోవాలి. స్కాల్ఫ్ని హెయిర్ని కండిషనింగ్ చేస్తారు. ఈ టోటల్ ప్రాసెస్లో మీకున్న హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు తీసుకుంటున్న ఆహారం ఎలాంటిది, మీ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, అన్న ప్రాబ్లం అసలు ఏంటి అనేది చూసిన తర్వాత దానికి ఇంటర్నల్గా కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారండి. అవి పాటించినట్లయితే మీకు ఫర్దర్గా హెయిర్ ఫాలింగ్ లేకుండా చూసుకోవచ్చు, ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అండి. మీరు చెప్తున్నారు కదండి ఈ హెయిర్ కేర్ థెరపీ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ యూజ్ అవుతుందని. మరి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అండి? టోటల్గా అసలు ఫస్ట్ ప్రాబ్లం తనకి హెయిర్ ఫాలింగ్ ఉంది. హెయిర్ ఫాలింగ్ అవడానికి అసలు రీజన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలండి. ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవడం ద్వారా ట్రైకో అనాలిసిస్ టెస్ట్ ద్వారా అసలు ఆ రీజన్ ఏంటి అనేది తెలుస్తుంది. ఈ రీజన్లో తనకి ఏమైనా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, అసలు ఎలా ఉంది, 80 రేషియో ఎలా ఉంది, తనకి హెయిర్ రేషియో ఎలా ఉంది అనేది తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే 80:20 రేషియోలో ఉండాలి. హెయిర్ ఫాలింగ్ స్టేజ్ 20% ఉంటే గ్రోతింగ్ స్టేజ్ 80% అనేది ఉండాలి. దీనిలో 3 స్టేజెస్ ఉంటుందండి. సో గ్రోతింగ్ స్టేజ్, రెస్టింగ్ స్టేజ్, ఫాలింగ్ స్టేజ్ అని. ఈ 80 రేషియోలో ట్రైకో అనాలిసిస్ ద్వారా తనకి ఎలా ఉంది ఈ స్టేజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. 80:20 ఉన్నప్పుడు అది కరెక్ట్ రేషియో ఉందని అర్థం. అలా కాకుండా ఆ రేషియోలో ఏదైనా రాంగ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా తనకి ప్రాబ్లం ఉంది అనేది అర్థం. అలాగే ఫాలింగ్ రేషియో ఎలా ఉంది అనేది కూడా దీనిలో తెలుస్తుంది ట్రైకో అనాలిసిస్లో. దానిని బట్టి తనకు అసలు ప్రాబ్లం ఏంటి, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, తనని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఫర్దర్గా ఏం సజెషన్స్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది ట్రైకో అనాలిసిస్ ద్వారా. అది చూసిన తర్వాత హెయిర్ కేర్ థెరపీ ఇస్తారండి. హెయిర్ కేర్ థెరపీ టోటల్గా నాన్ సర్జికల్. దీనిలో ఎలాంటి మెడిసిన్స్ ఉండవు, ఇది ఎలాంటి సర్జరీ కాదండి. తనకున్న ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసిన తర్వాత తనకి ఈ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండటానికి, డాండ్రఫ్ కంట్రోల్ అవడానికి ఈ హెయిర్ కేర్ థెరపీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది టోటల్లీ నాన్ సర్జికల్. ఈ హెయిర్ కేర్ థెరపీ వల్ల హెయిర్ లాస్ని, అంటే హెయిర్ పోతున్న దాన్ని ఆపేయచ్చు, మళ్ళీ రీగ్రోత్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా. సో డాండ్రఫ్ కూడా ఉంది అమ్మాయికి. సో ఈ థెరపీలో డాండ్రఫ్ కూడా తొలగిపోతుందా అండి? అవునండి. దీనిలో హెయిర్ కేర్ థెరపీలో టోటల్ ట్రీట్మెంట్ ఉంటుంది. తనకి హెయిర్ ఫాలింగ్ ఒకటే ప్రాబ్లమా, లేదంటే డాండ్రఫ్ కూడా ఉంది, లేదంటే రీగ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనేది ఒకసారి చూసిన తర్వాత తనకి డాండ్రఫ్ అనేది మెయిన్గా సెబాషియస్ గ్లాండ్స్ ఇంబ్యాలెన్స్ అండి. ఈ సెబాషియస్ గ్లాండ్స్ ఇంబ్యాలెన్స్ అనేది తనకి ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో ఇంబ్యాలెన్స్లో ఈ సెబాషియస్ గ్లాండ్స్ అనేది ఓవర్ యాక్టివేషన్ జరగటం, ఓవర్ సెబమ్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దీని మూలంగా సెబం బయటకు వచ్చినప్పుడు ఆ పోర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతుంది, హెయిర్ సన్నబడటం, తర్వాత ఫర్దర్గా ఫాలింగ్, ఆ హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ రాకపోవడం అనేది జరుగుతుంది. సో అలాంటి స్టేజ్లోనే హెయిర్ స్కాంటినెస్ అనేది వస్తుంది. సో స్కాంటినెస్కి ప్రత్యేకంగా లేజర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఫోటో లేజర్ థెరపీ అంటారు. సో ఈ ఫోటో లేజర్ థెరపీ ద్వారా ఈ ఫోటో సింథసిస్ రేసెస్ని సప్లై చేయడం ద్వారా హెయిర్ రూట్స్కి స్టిమ్యులేషన్ జరిగి
దానికి కావాల్సిన ఫుడ్ని ఫీడ్ చేయడం ద్వారా అది హెల్దీ అయ్యి ఆ ప్లేస్ నుంచి మళ్ళీ రీగ్రోత్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ రీగ్రోత్ పర్సంటేజ్ అనేది తనకి 22 ఇయర్స్ అంటుంది కాబట్టి తనకి ఫాలో అయిన ఏదైతే లాస్ అయిందో హెయిర్ రేషియో ఆ టోటల్గా రీగ్రోత్ తెప్పించడం జరుగుతుంది. అలా కాకుండా ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఆ రీగ్రోత్ కెపాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఏజ్ని బట్టి కూడా ఆ రేషియో ఎంతవరకు అవకాశం ఉంటుంది రీగ్రోత్ అనేది చూసిన తర్వాత ట్రైకో అనాలిసిస్లో అక్కడ పోర్స్ కండిషన్ ఎలా ఉంది, తనకున్న స్కాల్ఫ్ కండిషన్ ఎలా ఉంది, తన హెల్త్ కండిషన్ ఏంటి, అసలు ఆ హెయిర్ ఫాలింగ్కి రీజన్ ఏంటి, స్కాండినెస్ అవడానికి రీజన్ ఏంటి అనేది చూసిన తర్వాత దాన్ని పూర్తి డయాగ్నోస్ చేసి దానికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, తనకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనేది ఆ పర్టికులర్ కాస్మెటాలజిస్ట్లో చదవడం జరుగుతుందండి. మనం చూసిన ఈ అమ్మాయికి 22 ఇయర్సే ఉన్నాయి కదండి. సో తనకి డాండ్రఫ్ కూడా ఉందంటున్నారు. ఎర్లీ స్టేజ్లో గ్రే హెయిర్ వస్తుంది చాలా మందికి ఈ రోజుల్లో. డాండ్రఫ్ వల్ల గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఉందా అండి మరి? లేదండి, డాండ్రఫ్కి గ్రే హెయిర్కి ఎలాంటి సంబంధం లేదు. సో డాండ్రఫ్ మూలంగా హెయిర్ ఫాల్ అవడం అనేది జరుగుతుంది. సో డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి వాళ్ళు చేసుకోవాల్సింది ట్రీట్మెంట్ అవకాశం ఉండే ట్రీట్మెంట్స్ హెల్ప్ తీసుకోవచ్చు. సివియర్ కండిషన్లో ఉంటే లైట్గా ఉన్నట్లయితే వాళ్ళు తరచూ షాంపూతో లైట్ షాంపూతో యూస్ చేసుకోవటం, ఎక్కువగా వాష్ చేసుకోవటం, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటం, సాధ్యమైనంత వరకు స్కాల్ప్ని హెయిర్ని నీట్గా పెట్టుకోవటం అనేది చేసుకున్నట్లయితే కొంతవరకు కూడా సాల్వ్ అవుతుంది. ఇంకా డీప్ కండిషన్లో సివియర్గా ఉన్నప్పుడు ఈ డాండ్రఫ్కి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ని మీట్ అవ్వాల్సి ఉంటుందండి. హెయిర్ స్కిన్ బాడీ కేర్ సమస్యలకే సంప్రదించండి ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. హైదరాబాద్ పంజగుట్ట 04066361299, హైదరాబాద్ హైదరాబాద్ 040232221, సికింద్రాబాద్ 04066333788, విజయవాడ 08666517149 2477 విశాఖపట్నం 08912598697 65296555, రాజమండ్రి 08832461599 65678789, తిరుపతి 087722159 645089, బెంగళూరు 08041153995 41153996, చెన్నై 04426212547 26213468. జుట్టు రాలడం శాపం కాదు. అలా అని సమస్యలు పట్టించుకోకపోతే ఫలితం హెయిర్ ఫాలింగ్ సమస్య అన్ని వయసుల వారిని వేధిస్తుంది. మీ సమస్యకు సరైన పరిష్కారం ఇస్తుంది ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. మా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్ మరియు బెంగళూరు. బట్టతలు ఉందని బాధపడుతున్నారా? ఇప్పుడు అది సమస్య కానే కాదు. లేటెస్ట్ టెక్నాలజీ సిలికాన్ సిస్టమ్ తో 1 గంటలో అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. వివరాలకి సంప్రదించండి ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. మా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్ మరియు బెంగళూరు. హెయిర్ స్కిన్ బాడీ కేర్ సమస్యలకే సంప్రదించండి ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. హైదరాబాద్ పంజగుట్ట 04066361299, హైదరాబాద్ హైదరాబాద్ 040232221, సికింద్రాబాద్ 04066333788, విజయవాడ 08666517149 2477 విశాఖపట్నం 08912598697 65296555, రాజమండ్రి 08832461599 65678789, తిరుపతి 087722159 645089, బెంగళూరు 08041153995 41153996, చెన్నై 04426212547 26213468. రాధిక గారు, మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి. నా పేరు బాబు రమేష్ అండి. మా ఊరు తెనాలండి. నాకు 25వ ఏట నుంచి ఎంటికలు ఊడిపోతున్నాం మేడం. కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే సర్జరీ చేసుకోమని కొంతమంది అంటున్నారండి, కొంతమంది ఏమో ఎయిర్ పెట్టించుకోమని కొంతమంది అడుగుతున్నారు మేడం. కానీ నాకేంటంటే శాస్త్ర పరిష్కారం ఏదైనా ఉన్నదా లేదా అనేది డౌట్ వస్తుందండి. ఆ డౌట్ని మీ రూపంలో, మందుల రూపంలో కానీ సర్జరీ రూపంలో కానీ ఎంటికలు పెట్టించుకుంటానికి ఏదో ఒకటి సరైన మార్గం చెబుతారని చెప్పి వచ్చాను మేడం. ఆల్రెడీ మీకు బాల్ హెడ్ కనిపిస్తుంది కదండి, ఒక 70-80% బాల్ హెడ్ కనిపిస్తుంది. ఇలా ఉన్న కండిషన్లో మీకు సర్జికల్గా అసలు చేయడానికి అవ్వదండి. సో 70% ఆఫ్ హెయిర్ని మీరు లాస్ అయి ఉన్నారు. సో ఇలాంటి మూమెంట్లో మీకు హెయిర్ కావాలి అనుకున్నప్పుడు హెయిర్ రీప్లేస్మెంట్ సిస్టమ్ ద్వారా హెయిర్ అరేంజ్ చేసుకోవాలి. దీనిలో మీకున్న బాల్ హెడ్ 60% 80% ఎంత బాల్ హెడ్ ఉన్నప్పటికీ మీరు ఎంత లాస్ అయ్యారు హెయిర్, ప్రీవియస్ హెయిర్ అనేది చూసుకుని అలాంటి మీ ఎగ్జిస్టింగ్ హెయిర్లో మ్యాచ్ అయ్యే హెయిర్ని తీసుకుని అడ్జస్ట్మెంట్ తీసుకుని మీకు ఉన్న హెయిర్లో మ్యాచ్ అయ్యేటట్టుగా మెజర్మెంట్ మీకు ఏ స్టైల్ కావాలో చూసుకుని దాన్ని బట్టి మీ ఫేస్కి ఎలా ఉంటే బాగుంటుంది అనేది చూసుకున్న తర్వాత
సిస్టమ్ని సిలికాన్ సిస్టమ్ తయారు చేసి మీకున్న బాల్ హెడ్ పైన అరేంజ్ చేయడం అనేది జరుగుతుందండి. దీనిలో ఫిక్సింగ్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్ మెథడ్స్లో ఉంటుంది. మీకున్న బాల్ హెడ్ని బట్టి గ్లూ హెల్ప్ తీసుకోవాలా, టిప్స్ హెల్ప్ తీసుకోవాలా, పిన్స్ హెల్ప్ తీసుకోవాలా అనేది చూసిన తర్వాత ఏ మెథడ్లో ఫిక్స్ చేయాలనేది చూసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హెయిర్ రీప్లేస్మెంట్ సిస్టంలో సిలికాన్ సిస్టమ్ ద్వారా హెయిర్ అరేంజ్మెంట్ అనేది 1 అవర్ నుంచి 2 అవర్స్లో అయిపోతుందండి. ఇది టోటల్గా నాన్ సర్జికల్, మీరు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ చూసుకోవచ్చు. దీనిలో మీకు ఎంత థిక్నెస్ హెయిర్ కావాలంటే అంత థిక్నెస్ హెయిర్ని పెట్టుకోవచ్చు అండి. 1 సిట్టింగ్లో కంప్లీట్ అవుతుంది. మీకున్న న్యాచురల్ హెయిర్లో కరెక్ట్గా మిక్స్ అవుతుంది. చూసే వాళ్ళకి అరేంజ్ చేసుకున్న తర్వాత చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది. మీ ప్రక్క నుంచి చూసినా కూడా ఎలాంటి అబ్జర్వేషన్ ఉండదు వాళ్ళకి మీరు అరేంజ్ చేసుకున్నారనేది. అంతేకాకుండా దీని మెయింటెనెన్స్ కూడా మళ్ళీ మీరు రావాల్సిన అవసరం ఉండదండి. దీన్ని మీరు కోమ్ చేసుకున్న, ఆయిల్ అప్లై చేసుకున్న చాలా న్యాచురల్గా నార్మల్గా ఉంటుంది. సో దీని లైఫ్ కూడా న్యాచురల్ హెయిర్ కాబట్టి చూసే వాళ్ళకి ఎంతో న్యాచురల్ లుక్ ఉంటుంది. మీరు సాటిస్ఫై అవుతారండి. ప్రీవియస్ మీ హెయిర్ ఎలా ఉందో బాల్ హెడ్ రాకముందు అదే స్టైల్లో మీరు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీ ఫేస్కి చాలా బాల్ హెడ్ ఉంది, ఇప్పుడు ఏజ్డ్ లుక్లో కనిపిస్తున్నారు మీరు. ఈ హెయిర్ అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు చాలా యంగ్ లుక్ అనేది వస్తుందండి ఫేస్లో. ఎందుకంటే చిన్న ఏజ్లో బాల్ హెడ్ వస్తే ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ కనిపించడం అనేది జరుగుతుంది హెయిర్ లేకపోవటం మూలంగా. అలాగే హెయిర్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఫేస్లో చాలా చేంజ్ అనేది వస్తుంది, చాలా యంగ్ లుక్ అనేది వస్తుంది. కాబట్టి మీకు హెయిర్ పెట్టించుకోవాలి అనుకున్నప్పుడు మీకున్న బాల్ హెడ్ని బట్టి నాన్ సర్జికల్ వేలో సిలికాన్ సిస్టమ్ ద్వారా హెయిర్ని అరేంజ్ చేసుకోవటమే సజెస్టబుల్ అండి. ఎందుకంటే మీకు హెయిర్ బాల్ హెడ్ అనేది చాలా మేజర్ పర్సంటేజ్ ఉంది కాబట్టి మీకు సర్జికల్ మెథడ్లో చేయడం అనేది చాలా కష్టం అండి. మీరు లాస్ అయిన ఈ 70,000-80,000 హెయిర్ని సర్జికల్ మెథడ్లో ఇంప్లాంట్ చేయడం కుదరదు. ఇదే నాన్ సర్జికల్ సిలికాన్ సిస్టంలో అయితే మీకు ఎంత లాస్ అయినప్పటికీ ఎంత హెయిర్ కావాలన్నా కూడా వితిన్ 1 అవర్ నుంచి 2 అవర్స్లో ఇన్స్టెంట్ రిజల్ట్స్తో హెయిర్ అరేంజ్ చేసుకోవచ్చు. మీరు మీ దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళినట్లయితే ఇలాంటి సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్న క్లినిక్కి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారండి. సో తనకి బాల్ హెడ్ ఉందని చెప్తున్నారు. ఈ రోజుల్లో మగవాళ్ళందరూ చాలా ఇబ్బంది పడి చాలా బాధపడే సమస్య ఇదండి. ముందే జెనెటికల్ కాజెస్ వల్ల బాల్ హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి జెనెటికల్ కాజ్ ఉన్న వాళ్ళకి బాల్ హెడ్ రాకుండా ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉందా అండి? డెఫినెట్గానండి. జనరల్గా బాల్ హెడ్ రావడం అనేది 95% జెనెటికల్గానే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్లో బాల్ హెడ్ ఉన్నప్పుడు వీళ్ళకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇది 4:1 రేషియోలో ఉంటుంది. అందరికీ రావాలనేం లేదు, కానీ తప్పనిసరిగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అటు మెటర్నల్ ఇటు పెటర్నల్ ఎవరికి బాల్ హెడ్ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ అనేది మెటర్నల్ వైపు నుంచే ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఇలా వస్తుంది అని వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ముందు నుంచి వాళ్ళు కేర్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ బాల్ హెడ్ రాకుండా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అలాగే కనీసం వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో ఫాలో అవుతున్నప్పుడు నోటీస్ చేసి ఇమీడియట్గా దానికి తగ్గ కేర్ తీసుకున్నట్లయితే కూడా ఈ బాల్ హెడ్ని చాలా వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అండి. ఇలా బాల్ హెడ్ రాకుండా ఉండడానికి ఇప్పుడు చాలా మెథడ్స్ వచ్చినాయి, చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి హెయిర్కి సంబంధించి. కాబట్టి ఇనీషియల్లోనే వాళ్ళు ఇలాంటి కేర్ తీసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బాల్ హెడ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు అండి తప్పనిసరిగా. వీళ్ళు మెయిన్గా ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఫాస్ట్గా ఉందండి. ఈ ఫుడ్ తీసుకోవటం కానీ, జంక్ ఫుడ్స్ తీసుకోవటం, లేదంటే పొల్యూటెడ్ ఏరియాలో ఎక్కువగా మూవ్ అవటం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా అవటం మూలంగా ఈ బాల్ హెడ్ అనేది చాలా ఎర్లీగా వస్తుంది. సో వాళ్ళు ఈ బాల్ హెడ్ నుంచి వాళ్ళుగా ప్రివెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి కొంత టైంని కేటాయించాలి, దాని మీద కొంత ఇంట్రెస్ట్ అనేది ఉండాలి తప్పనిసరిగా. వాళ్ళు తీసుకుంటున్న ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్స్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ ప్రోటీన్స్ అనేది మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంది. సో మిల్క్, ఎగ్, గ్రీన్ లీఫీస్ అలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ ప్రోటీన్స్ అనేది వాళ్ళకి సమపాళ్లలో అందుతాయి. నెక్స్ట్ వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం, కొంత మెడికేషన్ అలవాటు చేసుకోవాలి. పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ మూలంగా కూడా హెయిర్ ఫాల్ అవడానికి కాజ్ అవుతుందండి. కాబట్టి ఎక్కువగా ఫ్రీక్వెంట్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మంచి షాంపూస్ అండ్ మైల్డ్ షాంపూస్ యూస్ చేసుకోవటం, ప్రాపర్గా క్లీన్ చేసుకోవటం, ఎక్కువ వాటర్తో క్లీన్ చేసుకోవడం లాంటివి చేయాలి. సో మెడికేషన్ కూడా కారణం అవుతుందండి హెయిర్ ఇంత ఎర్లీ స్టేజ్లో ఫాల్ అయిపోవడానికి, తర్వాత రీగ్రోత్ రాకుండా ఉండడానికి ఏదైనా మెడికేషన్ యూస్ చేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి కొంచెం వాళ్ళు కేర్ తీసుకున్నట్లయితే వాళ్ళ చేతుల్లో లేనప్పుడు తప్పనిసరిగా దగ్గరగా ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ని కలిసినట్లయితే దానికి తగ్గ సజెషన్ ఇస్తూ దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, హెయిర్ కేర్ లాంటి ట్రీట్మెంట్స్ని ఇచ్చుకుంటూ ఈ బాల్ హెడ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్లో కనుక తీసుకున్నట్లయితే చాలా యూజ్ ఉంటుందండి దీనికి. రాధిక గారు, ఈ బాల్ హెడ్ వాళ్ళకి ఎయిర్ అరేంజ్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా, సో అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళ డైట్లో ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటుందండి? డైట్ అలాంటిది ఏం లేదు, కాకపోతే ఫర్దర్గా వాళ్ళకి బాల్ హెడ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలన్నా, లేదంటే ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవాలన్నా మంచి ఫుడ్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోమని సజెస్ట్ చేస్తారు.
క్లీనింగ్ అది ప్రాపర్గా ఉండమని సజెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ ఉన్న హెయిర్ని ఊడకుండా చూసుకోవచ్చు సజెషన్స్ ద్వారా. ఆల్రెడీ లాస్ అయిపోయి ఉన్నారు కాబట్టి దానికి హెయిర్ రీప్లేస్మెంట్ సిస్టమ్ ద్వారా హెయిర్ అరేంజ్ చేసుకుంటున్నారు. దానికి చిన్న చిన్న టిప్స్ ఉంటే అవి ఫాలో అయితే సరిపోతుందండి. రాధిక గారు ఇలా మనల్ని డైరెక్ట్గా అడిగిన వాళ్ళే కాకుండా బోల్డంతమంది వాళ్ళ సమస్యలతో ఉత్తరాలు రాశారండి. మరి ఈ ఉత్తరాల్లో కొన్ని ఉత్తరాలు చూద్దాం. ఫస్ట్ ఈ లెటర్ రాధికారెడ్డి గారికి నమస్కారాలు. నా పేరు శ్రీరమణి. నేను శ్రీకాకుళం నుంచి ఉత్తరం రాస్తున్నాను. నా వయసు 29 సంవత్సరాలు. ఇప్పటి వరకు మ్యారేజ్ చేసుకోలేదు. ఇప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని పెళ్లి చేసుకోబోతున్నాను. అయితే నా ముఖం మీద ఈ వయసుకే ముడతలుగా ఏర్పడి కళ్ళ కింద నల్లటి మచ్చలతో 40 ఏళ్ల వయసున్న దానిలా కనిపిస్తున్నాను. నా ముఖం కాంతివంతంగా స్కిన్ టైట్గా ఉండే విధంగా ముడతలు కనిపించకుండా ఉండడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? దయచేసి చెప్పండి ప్లీజ్ అంటూ రాశారండి ఈవిడ. 29 ఇయర్స్కి మీకు స్కిన్ పైన ఫోల్డింగ్స్ వచ్చినాయి అంటే చాలా ఎర్లీ స్టేజ్లో మీకు డ్యామేజ్ అయింది మీ స్కిన్ అనేది తెలుస్తుందండి. దీనికి మీ స్కిన్ బాగా డ్రై స్కిన్ అయి ఉండొచ్చు. అలాగే మీరు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మీరు అసలు ఏమీ మీ స్కిన్ పైన కేర్ తీసుకోవట్లేదని అర్థమవుతుంది. ఓకే, మీకు అండర్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ అంటున్నారు. మీరు ప్రాపర్ స్లీపింగ్ ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు. కాబట్టి మీరు 8 అవర్స్ మినిమం నిద్రపోవాలండి. నెక్స్ట్ మీకు నరిష్మెంట్ ఏదైనా ఒక ఆలివ్ ఆయిల్ తీసుకుని నరిష్మెంట్ చేసుకోవచ్చు. కళ్ళ చుట్టూతా సర్క్యులర్ మూమెంట్స్లో కొంచెం మసాజ్ చేసుకోండి. గ్రీన్ లీఫీ కర్రీస్ అలాంటివి ఎక్కువగా తీసుకోండి. అప్పటికి తగ్గకపోతే మీ దగ్గర ఉన్న కాస్మెటాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. స్కిన్ అంతా కూడా మీకు ఫోల్డింగ్స్ పడింది, లైన్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. సో మాయిశ్చర్ కంటెంట్ తక్కువగా ఉన్నట్టుంది. అట్ ద సేమ్ టైం కొలాజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. డ్రై స్కిన్ అయి ఉంటుంది. సో దీనికి ఫేస్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులో ఉన్నాయండి. సో ఈ ఫేస్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్లో మీకు కొలాజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ప్రోటీన్ ట్రీట్మెంట్ని ఇస్తారు. అలోడెర్మా ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. సో మీది 29 ఇయర్స్ కాబట్టి ఈ ఏజ్లో మీరు అలోడెర్మా ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకున్నట్లయితే దానిలో మీకు ఆక్సిజన్ బేస్ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారు. దీనిలో మీకు మాయిశ్చర్ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది, కొలాజన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీని మూలంగా మీకు వచ్చిన ఈ లైన్స్ అనేది పోవటం అనేది జరుగుతుందండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. అది మీకు పర్టికులర్ పర్సన్స్ మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ పర్సన్స్ సజెస్ట్ చేస్తారు. అవి మీరు కేర్ తీసుకున్నట్లయితే మీ స్కిన్ని యంగ్ లుక్గా, యూత్ఫుల్ లుక్గా మళ్ళీ తీసుకురావచ్చండి. సో ఇప్పుడు సమస్యకి సొల్యూషన్ అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మరి ఈ ఫేస్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఆల్రెడీ తనకు మ్యారేజ్ సెటిల్ అయింది అంటున్నారు కదా, ఎంత టైం పడుతుందండి ఈ ట్రీట్మెంట్కి? తను 29 ఇయర్స్ అని చెప్పింది కదండి, కాబట్టి నేను అలోడెర్మా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేశాను. ఇంకా రిజల్ట్స్ తనకు ఫాస్ట్గా కావాలి అనుకుంటే స్కిన్ పీల్స్ ఉన్నాయండి. స్కిన్ పీల్స్లో BHA పీల్స్, కోజిక్ పీల్స్ లాంటివి ఉన్నాయి. దాంతో లేజర్ని మిక్స్ చేసి ఇచ్చినట్లయితే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలన్నా వస్తుందండి. 2-3 సిట్టింగ్స్లో కూడా రిజల్ట్స్ చూపించుకోవచ్చు. వాళ్ళకున్న టైంని బట్టి ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ట్రీట్మెంట్స్ని చేంజ్ చేసుకుంటూ ఈ లైన్స్ని పోగొట్టుకోవచ్చు. సో తనకి 29 ఇయర్స్లో వచ్చింది కాబట్టి చాలా వరకు కనిపించకుండా చేయొచ్చండి. ఇంకా ఏజ్ ఎక్కువ అవుతున్న కొంతకి ఒక 35 ఇయర్స్లో వచ్చినప్పుడు ఒక 5 ఇయర్స్ యంగ్ లుక్ అనేది వస్తుంది. 40 ఇయర్స్ వచ్చినప్పుడు 35 ఇయర్స్ యంగ్ లుక్. అలా ఇంకా ఏజ్ పెరుగుతున్న కొంతకి కూడా యంగ్ లుక్ అనేది వస్తుంది. ఈ లైన్స్ అనేది పోగొట్టడం మూలంగా ఈ స్కిన్ పీల్స్ని, లేజర్స్ని యూస్ చేసుకోవచ్చు. అలోడెర్మా ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి, రెజోనేషన్కి. దీనిలో కొలాజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుందండి. సో ఆటోమేటిక్గా ఆ లైన్స్ అనేది కనిపించకుండా యూత్ఫుల్ అండ్ యంగ్ లుక్ వస్తుంది అనమాట. దీనిలో యూజువల్గా వాళ్ళకున్న ఫాస్ట్నెస్ని బట్టి, వాళ్ళకున్న టైంని బట్టి 2 సిట్టింగ్స్లో కూడా రిజల్ట్స్ని తీసుకురావచ్చు. టైం ఉన్నట్లయితే అప్ టు 5 సిట్టింగ్స్ కూడా ఇవ్వచ్చండి. వీక్లీ 1 అటెండ్ అయితే సరిపోతుంది. సో ఈ ట్రీట్మెంట్ వల్ల క్యూర్ అవుతుంది అంటున్నారు, సంతోషంగా ఉంది. మరి నార్మల్గా మనం పార్టీస్ అంతా అటెండ్ అయినప్పుడు లేడీస్ మేకప్ చేసుకోకుండా ఉండలేరు కదా, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పార్టీస్కి వెళ్తే మేకప్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న దానికి మేకప్ చేసుకోవడానికి సంబంధం లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ వాళ్ళు మేకప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. రెగ్యులర్గా బయటకు వెళ్ళి తన లైఫ్ స్టైల్ అనేది, తన జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ డిస్టర్బెన్స్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి వాళ్ళ ప్రొఫెషన్కి. కానీ నిరభ్యంతరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చండి. హెయిర్ స్కిన్ బాడీ కేర్ సమస్యలకే సంప్రదించండి ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. హైదరాబాద్ పంజగుట్ట 04066361299, హైదరాబాద్ హైదరగూడ 040232211, సికింద్రాబాద్ 04066337888, విజయవాడ 08666517149, 24777149, విశాఖపట్నం 08912598697, 65296555, రాజమండ్రి 088324615999, 65678779, తిరుపతి 08772221159, 64508999, బెంగళూరు 08041153995, 41153996, చెన్నై 04426212547, 26213468.
జుట్టు రాలడం శాపం కాదు. అలాని సమస్యలు పట్టించుకోకపోతే ఫలితం హెయిర్ ఫాలింగ్ సమస్య అన్ని వయసుల వారిని వేధిస్తుంది. మీ సమస్యకు సరైన పరిష్కారం ఇస్తుంది ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. మా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్ మరియు బెంగళూరు. బట్టతలు ఉందని బాధపడుతున్నారా? ఇప్పుడు అది సమస్య కానే కాదు. లేటెస్ట్ టెక్నాలజీ సిలికాన్ సిస్టమ్ తో ఒక్క గంటలో అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. వివరాలకి సంప్రదించండి ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. మా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్ మరియు బెంగళూరు. హెయిర్ స్కిన్ బాడీ కేర్ సమస్యలకే సంప్రదించండి ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. హైదరాబాద్ పంజగుట్ట 04066361299, హైదరాబాద్ హైదరగూడ 040232211, సికింద్రాబాద్ 04066333788, విజయవాడ 08666517149, 24777149, విశాఖపట్నం 08912598697, 65296555, రాజమండ్రి 088324615999, 65677879, తిరుపతి 08772221159, 645089, బెంగళూరు 08041153995, 41153996, చెన్నై 04426212547, 26213468. ఓకే అండి, ఇప్పుడు ఇంకొక ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం చెన్నై నుంచి శ్రీజ రాస్తున్నారండి. రాధిక గారికి నమస్కారాలు. నా వయసు 19 సంవత్సరాలు. నేను మా కాలేజ్లో అందరికన్నా అందంగా గౌరవంగా ఉండాలనుకుంటాను, కానీ నేను అలా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నా అప్పర్ లిప్ పైన, చిన్ పైన చాలా థిక్ హెయిర్ వస్తుంది. అందుకు కాలేజ్లో అందరూ నన్ను తెగ కామెంట్ చేస్తున్నారు. దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ అవాంఛిత రూమాలు ఎందుకు వస్తాయంటారు, తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఓకే, అప్పర్ లిప్ పైన హెయిర్ అంటే జనరల్గా అందరికీ కామన్గా ఉంటుంది, మీకు కొంచెం ఎక్కువగా ఉన్నట్లుంది. సో దీనికి వరి అవ్వాల్సిన అవసరం లేదండి. దీనికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్, మంచి ట్రీట్మెంట్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. మీకున్న అప్పర్ లిప్ పైన ఉన్న హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఎండియాగ్ లాంగ్ పల్స్డ్ లేజర్ అండ్ 1064 నానోమీటర్స్ క్యాపబిలిటీ ఉన్న లేజర్స్ బయట అందుబాటులో ఉన్నాయండి. మీరు ఈ లేజర్ని సెలెక్ట్ చేసుకుని లేజర్తో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లం అప్పర్ లిప్ పైన ఉన్న మీకున్న ఎక్సెస్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చి యూజువల్గా మీకు ఉన్న హెయిర్ స్టేజ్ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ రావాలనేది చెప్తారు. సో మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది, మీరు వరి అవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రాధిక గారు, యాక్చువల్గా అప్పర్ లిప్ మీద హెయిర్ ఉండడం అది నార్మల్ అని మీరు చెప్తున్నారు, కానీ అమ్మాయి 19 ఇయర్స్ టీనేజ్లోనే ఉంది. చిన్ మీద, అప్పర్ లిప్ మీద చాలా థిక్ హెయిర్ వస్తుందని చెప్తుంది. దీనికి కారణం ఏంటంటారు? అప్పర్ లిప్ పైన కామన్గా ఉంటుంది హెయిర్, చిన్ పైన అంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చండి. ఇది ప్యూబర్టీ ఏజ్ నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. తను 19 ఇయర్స్ అని చెప్పింది. ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండొచ్చు. ఒకసారి చెక్ చేయించుకుంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాబ్లమ్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేసుకుంటే తన ప్రాబ్లము పూర్తిగా సాల్వ్ అవుతుందండి. సో ఇలా అప్పర్ లిప్ మీద ఐబ్రోస్కి థ్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారండి. అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఈజీ సింపుల్ ప్రాసెస్ అని. ఈ థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల సెన్సిటివ్ ప్లేసెస్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది కదా. అప్పర్ లిప్తో పాటు ఐబ్రోస్ కూడా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చా అండి? డెఫినెట్గానండి. మీరు చెప్పినట్టు జనరల్గా అప్పర్ లిప్ మీద ఐబ్రోస్ ఇవన్నీ కూడా థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ అలాంటివి చేయించుకుంటూ ఉంటారు. సో అబ్రాడ్లో అయితే అసలు థ్రెడ్డింగ్ అనే టెక్నాలజీ లేదు, వాళ్ళు వ్యాక్స్ చేయించుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఫేస్ పైన హెయిర్ కానివ్వండి, ఐబ్రోస్ కానివ్వండి, వ్యాక్స్ చేయించుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ షేప్ కూడా ఉండదన్నమాట. ఇక్కడ మన ఇండియాలో మాత్రం థ్రెడ్డింగ్ టెక్నాలజీ ఉంది. అయినప్పటికీ ఇది టెంపరీ మెథడ్. ఎప్పుడు కూడా మంత్లీ వన్స్, 1.5 మంత్కి ఒకసారి వెళ్ళి ఎప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి కూడా ఇది పెయిన్ఫుల్ జాబ్ అనే చెప్పాలి. మళ్ళీ 1 మంత్కి వెళ్ళకపోతే బాగుండదు. కాబట్టి పర్మనెంట్ రెమెడీ కావాలనుకున్నప్పుడు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు ఈ అప్పర్ లిప్ మీద ఉన్న కామన్ హెయిర్ కానివ్వండి, ఐబ్రోస్ షేప్ చేయించుకోవటం కానీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్గా చేయించుకోవచ్చు. ఐబ్రోస్ కూడా చేయొచ్చండి. ఇది పర్మనెంట్గా ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ మాటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, మంత్లీ వన్స్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ థ్రెడ్డింగ్ పెయిన్ అది బేర్ చేయాల్సిన అవసరం ఉండదు. లేజర్ ట్రీట్మెంట్తో పర్మనెంట్గా వాళ్ళ ఐబ్రోస్ని కూడా షేప్ చేసుకోవచ్చు. అప్పర్ లిప్ పైన కామన్గా ఉండే హెయిర్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. రాధిక గారు, మనకు ఉత్తరం రాసిన శ్రీజ జస్ట్ 19 ఇయర్స్, టీనేజ్లోనే ఉంది. ఇంకా అతను ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చండి? ఇది నేను చెప్పాను, ప్యూబర్టీ ఏజ్ నుంచి అంటే 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చండి. అంటే ప్యూబర్టీ ఏజ్ నుంచి మెనోపాజ్ దాటిన ఏజ్ తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్టర్నల్గా చేసే ట్రీట్మెంట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చండి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా. మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నప్పుడు చిన్ పైన, చీక్స్ పైన, అబ్డామిన్ పైన రావడం అనేది జరుగుతుంది. సో అది లేకపోయినా సరే నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఫేస్ పైన కానివ్వండి, ఎక్కడైనా సరే అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి, ప్రాబ్లం మూలంగా వచ్చే అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి,
లేదంటే ఎక్సెస్ హెయిర్ కానివ్వండి, అందరికీ కామన్గా ఉండే ఎక్సెస్ హెయిర్ కానివ్వండి, ఏదైనా సరే ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్స్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఈ ట్రీట్మెంట్ని 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా అందరూ తీసుకోవచ్చు. రాధికారెడ్డి గారు, ఈ ఏంజల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది సమస్యలకి మీరు పరిష్కార మార్గాల్ని సూచించారు. చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి ఇవాళ ఏంజల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రామ్ని. ఇవాళ ప్రోగ్రాంలో చాలా మంది సందేహాలకు సమాధానాలు దొరికాయి అనుకుంటున్నాను. మరి ఆ సమాధానాలకి ట్రీట్మెంట్స్ ఏంటో తెలుసుకున్నారు కాబట్టి ఆ ట్రీట్మెంట్స్ని ఫాలో అయిపోయి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరి మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మాకు ఫోన్ చేసి డాక్టర్ రాధికా రెడ్డి గారిని డైరెక్ట్గా అడగచ్చండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా నంబర్ 9959666699. మా వెబ్సైట్ www.angelsclinic.in. మరి ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని ఉత్తరాల ద్వారా మాకు పంపించవచ్చు. మా చిరునామా ఏంజిల్స్ హౌస్, ప్లాట్ నెంబర్ 40, దుర్గానగర్ కాలనీ, బిహైండ్ హైదరాబాద్ సెంట్రల్, పంజగుట్ట, హైదరాబాద్. ఇవాళ కార్యక్రమాన్ని చూశారు కదండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే ప్రోగ్రాంలో, అంటే ఏంజల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రాంలో మీట్ అవుదాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్. తలపై నిలిచే జుట్టు కిరీటం కదా, చక్కగా మెరిసే చర్మం సిరి సంపద.